నమస్తే మేడం. ఎస్. మీ పేరండి? నా పేరు డాక్టర్ నిర్మల్ కుమారి. మేడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది మేడం. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు? ఆ, పాలన అయితే కొన్ని రిఫార్మ్స్ బాగానే ఉన్నాయి. ఇంకా చేయాల్సింది మాత్రం చాలా ఉంది. చాలా ఉన్న దాంట్లో మీద దృష్టి పెట్టాలి. మెయిన్ ఏంటంటే రోడ్స్. ఆ రోడ్స్ అంతకుముందు చాలా 5 సంవత్సరాల నుంచి కూడా గతుకుల రోడ్లో అంటే ట్రాన్స్పోర్టేషన్కి ప్రతిదీ మన ట్రాన్స్పోర్టేషన్లోనే ఉంటుంది కాబట్టి ఆ రోడ్లు ఇంకా బాగు చేయాలి. చేయని చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి విద్యా వ్యవస్థను ఇంకా పటిష్టం చేయాలి. నెక్స్ట్ వైద్య విధానంలో ఇంకా డాక్టర్స్ని పెంచి ఇంకా డాక్టర్స్ని ఇంకా 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 మరి చాలామంది అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్న మన డాక్టర్స్ ఉన్నారు. తర్వాత విదేశాల్లో చదివిన డాక్టర్స్ని కూడా మన దేశంలోనే చిన్నచూపు చూస్తున్నారు. మరి మన రాష్ట్రం కూడా అది గుర్తించాలి. ఎందుకంటే లక్షల పోసి ఖర్చు పెట్టిన మరి ఆ డాక్టర్ ఆ యొక్క సీట్స్ని పెంచి మన వాళ్ళు మన దగ్గరే చదువుకుంటే మన డిసీజెస్ వాళ్ళకి అర్థమవుతాయి. కాబట్టి అప్పుడు చావు రేటు కూడా తగ్గిపోతుంది, మరణ రేటు తగ్గిపోతుంది. తర్వాత దేశానికి మంచి పటిష్టమైన ఆరోగ్యవంతులైన సిటిజన్స్ని ఇవ్వటం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రతి రాష్ట్రంలోనూ మరి వృద్ధులకి రకరకాలైన ఫ్రీగా పెట్టే పథకాలన్నీ కూడా వృద్ధులకి ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత మరి పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఇంకా కాలేజెస్లో అనేకమైన రాయితీలు పెంచాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి, నిన్న జరిగిన ప్రెస్ మీట్లో జగన్ గారు పథకాలు ఇవ్వకపోతే తోలు తీస్తామని అంటున్నాడండి. జగన్ వాక్యాలపై మీ అభిప్రాయం? పథకాలు అనేవి మనిషిని యొక్క జీవన విధానాన్ని పెంచాలే తప్ప బద్దకస్తులు చేయకూడదు. ఈ జగన్ విధానంలో ఏంటంటే మనుషులు బద్దకస్తులు అయిపోయారు. చేతి వృత్తి చేసే పని వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏంటంటే అసలు ఇంకా ఆ వృత్తిని కూడా మర్చిపోయే పరిస్థితికి వచ్చేసారు. మరి మన దేశంలో లేబర్ అంటున్నాం, కానీ అది లేబరిజం కాదు. అదేంటంటే ఆ వృత్తికి న్యాయం చేకూర్చే విధానం అనమాట. ఆ పథకాలన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళు బద్దకస్తులు కాకుండా వాళ్ళ పనికి మరి పనిలో నిపుణులత గలవాళ్లే రాజుల ఎదురు కూడా నిలబడతారంట. అంటే స్కిల్డ్ బేసెస్ వృత్తులన్నీ కూడా మాయమైపోతున్నాయి ఈ పథకాల వల్ల. చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా? బాబు రావాలి, జాబు రావాలని ఆయనే చెప్పారండి. మరి ఎంతవరకు అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నో జాబ్స్ ఇస్తున్నాడు. అక్కడ మనం పక్క రాష్ట్రంలోనే మనం మాదిరికరంగా ఉండాలి కాబట్టి పక్క రాష్ట్రాన్ని మనం తీసుకోవాలన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, చేయడం వల్ల ప్రజల్లో ఎలాంటి స్పందన కనిపిస్తుంది. అట్లాంటి పథకాల్ని మన రాష్ట్రంలో పెట్టడం వల్ల ఇంకా 10 కాలాలు చంద్రబాబు నాయుడు ఉండాలి అని కోరుకునే ప్రజలు చాలామంది ఉన్నారు. మరి అలాంటి ప్రజల కోసం తను పనిచేయాలి. కాబట్టి నిరుద్యోగం పెంచకుండా జాబులు ఇవ్వాలని కోరుతున్నాను. పరిశ్రమలు వస్తున్నాయి అంటున్నారు, ఎంతవరకు నిజం అంటారు మేడం? పరిశ్రమలు ఆల్రెడీ వచ్చినాయి కూడా వెళ్ళిపోయినాయి. అవి వెళ్ళిపోకుండా ఉన్నాయన్నా ఇక్కడ ఉండి మరి అన్ఎంప్లాయ్మెంట్ మన ఏలూరులోనే తీసుకుంటే జూట్ మిల్లు మూతపడింది. కారణం ఏంటి? దానికి సరైన స్కోప్ లేదు కాబట్టి జూట్ మిల్లు మూతపడింది. అలాంటి పరిశ్రమలన్నీ మూతపడితే ఇంక రేపు పొద్దున అన్నది ప్రజలకి ఎక్కడండి? చదువుకోని వాళ్ళకి మరి అందులోనే జాబులు ఉంటాయి. మరి అలాంటి చదువుకోని వాళ్ళు అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వలేరు, డాక్టర్స్ అవ్వలేరు, ఇంజనీర్స్ అవ్వలేరు. మరి అలాంటి వాళ్ళకి మరి పని చేసుకునే పరిస్థితి కల్పించాలి అంటే పరిశ్రమలు ఉండాలి. ఉన్నాయి పోకుండా కొత్తవి వచ్చేటట్టుగా చూడాలి. అమరావతి రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయి అంటారు? అమరావతి అంటే ప్రస్తుతం ప్రతిదానికి ఆంధ్ర రాష్ట్రం ఏంటంటే ఆర్థికంగా వెనకబడిపోయింది కాబట్టి ఇంకా మరి జగన్ గవర్నమెంట్లో అన్ని అప్పులు తీసుకొచ్చి మరి జగన్ గవర్నమెంటే, నేను ఇందాకే చెప్పాను, ఆ జగన్ గవర్నమెంటే ఆ అమరావతిని సరైన ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తనే డెవలప్ చేసి ఉంటే ఈ రోజున అమరావతిని మనం అసలు చూసుకునే పని ఉండేది కాదు. మరి అతను ఎందుకు నెగ్లెక్ట్ చేశాడో. ఇప్పటికైనా మన రాజధాని మనం స్పష్టమైన రీతిలో కట్టుకుంటే అందరికీ ఆదర్శంగా ఉంటాం. చంద్రబాబు రాజధాని పేరుతో ప్రజాధనాన్ని నాశనం చేస్తున్నాడని అంటున్నారు వైసీపీ వాళ్ళు. అది ఎంతవరకు నిజమంటారు? ప్రజాధనం నాశనం చేస్తున్నారంటే ప్రజాధనం అక్కడ బొక్కసంలో ఉండాలి కదా. ఆ ప్రజాధనమే లేనప్పుడు నాశనం చేసే క్వశ్చనే రాదు. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి పాలన మీద మీ అభిప్రాయం? నారా లోకేష్ గారు ఇప్పుడే
రాజకీయాల్లోకి వచ్చి ఎదుగుతున్న మొక్క లాంటి వాళ్ళు నా ఉద్దేశంలో అయితే. ఆ మొక్క ఎదగాలి, ఫలించాలి, ఇంకా ఫలాలు మనం అనుభవించాలి అంటే అతను ఇంకా బాగా రాడుదేలాలి, అన్నిట్లోనూ రాడుదేలి ఇంకా పటిష్టమైన ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయాలి వాళ్ళ నాన్నగారిని చూసి నేర్చుకుంటూ ఇంకా పరిస్థితులను అర్థం చేసుకునే విధంగా అతను వెళ్ళాలి. అది 2029కి వైఎస్ జగన్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. జగన్ ఈసారి గెలుస్తాడంటారా? ఈ పరిపాలన బాగుంటే గెలవడు. ఈ పరిపాలనలో ఏమన్నా అవకతవకలుండి ప్రజలకు అయిష్టంగా కనుక మారితే ఖచ్చితంగా జగనే వస్తాడు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం పెడతా అంటున్నారు. ఈ పని మంచిదేనా? పని మంచిదే, ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడో ఇంప్లిమెంట్ చేశారు. అది కొనసాగుతుంది. దానివల్ల నష్టాలు లేవు, లాభాలు లేవు. కాకపోతే ఆటో వాళ్ళు మొత్తుకుంటున్నారు. కానీ నిజంగా మన రాష్ట్రంలో కూడా మహిళలకి మరి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కనుక ఉంటే వాళ్ళు ప్రయాసపడిన ఆ ఖర్చులో కొంత భాగం తగ్గుతుంది. కాబట్టి అది కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. సో అందువల్ల ఏంటంటే ఆ కుటుంబానికి ఒక రకంగా మేలే జరుగుతుంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రతి పనికి ప్రజలందరూ సాటిస్ఫై అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రం ఏదో ఒక అంశం మీద బురద జల్లుతూనే ఉంటారు. ముందు ఒక పబ్లిక్ మాట్లాడిన మాటలు మీరు చూశారు. ఆ డాక్టర్ గారు ఎంత క్లారిటీగా చెప్పారు. ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడేటువంటి మాట ఏంటి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది అన్నాడు. ఈ రోజున ప్రజల్లో ఎంత స్పష్టమైనటువంటి సందేశం వాళ్ళలో ఉందో ఒకసారి చూడండి. ప్రతి విషయంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచి చెడు, ఏం చేస్తే ప్రభుత్వం వస్తుంది, రేపు రాబోయే రోజుల్లో ఏం చేస్తే ప్రభుత్వం రాదో ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూడండి. అన్న మాట ప్రకారం సూపర్ 6 పథకాలు అవలంబిస్తూనే ఉన్నారు. అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కేవలం 10 నెలల పరిపాలన మాత్రమే పూర్తయింది. ఈ 10 నెలల్లోనే అంచనాలకు తగ్గట్టు ఎక్కువగానే పనిచేసింది ఒక రకంగా చెప్పాలంటే. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇది ముందు చూస్తే వెనక చూస్తే ముందు కనపడదు. కాబట్టి వాళ్ళకి తెలిసింది ఒకటే, ఏదో ఒక అంశం మీద చంద్రబాబు నాయుడు పరిపాలన మీద బురద జల్లాలి, బురద జల్లుతూనే ఉండాలని చెప్పి ఒక కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ రోజున ఏ పథకం చూసుకున్నా సరే ఆ టైం టు టైం ఇచ్చిన టైంకి అవలంబించే దిశగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి తనకున్నటువంటి అనుభవంతో ప్రజలకి ఏది అవసరమో, ఏ టైంకి ఏది కావాలో ప్రతిదీ పిన్ టు పిన్ అందజేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాస్త ఇక మీరు బురద జల్లే రాజకీయాలు, శవరాజకీయాలు చేసుకుంటాం మానేసి, గతంలో 150-160 సీట్లు వచ్చిన మనకి ఈ రోజున కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయి ప్రతిపక్షం కూడా లేకుండా అయిందంటే దేం తప్పు చేశాము, ప్రజల్లో మనకి ఎందుకు ఓట్లు పడలేదో దీని మీద కార్యాచరణ చేయండి. ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవాలి. మీరు పాఠాలు నేర్చుకోవడం మానేసి ఇంకా బురద జల్లే రాజకీయాలు, ఇంకా బురద జల్లుతూనే ఉంటాం, కూటమి ప్రభుత్వం విమర్శిస్తూనే ఉంటాం, ప్రజల యొక్క విషయాలు మనకు అనవసరం అన్నట్టు ఇలాగే మాట్లాడుకుంటా రోజులు గడుచుకుంటా కాలం పబ్బం గడిపేలా గడుపుకుంటే రాబోయే రోజుల్లో మీకు డిపాజిట్లు కూడా రావు. దయచేసి ప్రజలకి ఏం అవసరమో, ఏది చేయాలో వాటి మీద కార్యాచరణ చేయండి. కూటమి ప్రభుత్వం విమర్శించకండి, చేసే పనికి సహకరించండి, లేదంటే ప్రశాంతంగా కూర్చోండి. అంతే తప్ప విమర్శిస్తున్నామని పేరుతో మీ వ్యక్తిత్వాన్ని మీరు నాశనం చేసుకోవద్దు.